అందరికీ నమస్కారం అండి. నేను అనంతమాలతి, అనంతపురం నుండి. తరిమెల కథలు. తరిమెల అమర్నాథ్ రెడ్డి గారు అనంతవాసులకు పరిచయం అక్కర్లేని మూర్తి. నిత్య చైతన్యమై సమాజాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి. 28/10/1948 సంవత్సరంలో అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెల గ్రామంలో జన్మించారు. వీరిది స్వతంత్ర సమరయోధుల కుటుంబం. వీరి నాన్నగారు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ పిలుపునందుకొని సత్యాగ్రహంలో పాల్గొని బళ్ళారి సెంట్రల్ జైలులో 4 నెలల కఠిన కారాగారవాసం చేశారు. అదే స్ఫూర్తితో పీడిత ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ సమాజమే తన కుటుంబంగా, ప్రజలే తన బంధువులుగా భావిస్తూ ఉంటారు. స్వతహాగా రైతు అయినందువల్ల అనంతపురం ప్రాంతంలో రైతులు పడుతున్న వేదనను, వారి పాటలను ఉన్నది ఉన్నట్లుగా వీరి కథల్లో చెప్తూ ఉంటారు. అలాంటి ఒక కథే కొత్త పంట. మరి కథలోకి వెళ్దామా? కొత్త పంట. ఆ రోజు ఉగాది. మా తరిమెలకు వెళ్ళాను. అందరి చూపులు వాన చినుకుల కోసం ఆకాశం వైపే చూస్తున్నాయి. ఏ చిన్న మోడం కనపడినా తమ కోసమేనేమో, కరుణించి కురుస్తుందేమోననే ఆశతో చూస్తున్నట్లున్నాయి వాళ్ళ చూపులు. కప్పలకు పెళ్లిళ్ళు చేసిన, బొడ్రాయికి నీళ్లు పోసిన, విరాట పర్వం చదివించిన, ఎన్ని భజనలు చేసినా చినుకు లేదు, రైతుల కంటికి కునుకు లేదు. ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం కనపడలేదు. ఊర్లో పండగ వాతావరణమే లేదు. మనసు బాగాలేక వెంటనే అనంతపురం వచ్చేసినాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఊరికి పోయి వచ్చినప్పుడంతా ఇదే పరిస్థితి. రకరకాల ఆలోచనలు, అన్నీ రైతుల గురించి, పల్లె బతుకు గురించి. రైతుకు బతుకు లేకపోతే దేశానికి మెతుకు లేదు కదా. రైతులను బతికించుకోవాలనే ఆలోచనే మన పాలకులకు రాదా? వ్యవసాయం దండగా అనే నేటి పాలకులు తీరు చూస్తుంటే, ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్న దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇప్పుడు స్వరం మారినట్లుంది. జై జవాన్ డై కిసాన్ అన్నట్టు వినపడుతుంది. ఎందుకంటే తరతరాలుగా వ్యవసాయం చేసిన రైతు పిల్లలు, బాగా చదువుకున్నోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లై సరిహద్దులు దాటిపోతుంటే, అంతో ఇంతో చదువుకున్నోళ్ళు ఆర్మీల్లో చేరి సరిహద్దుల్లో సైనికులుగా నిలిచిపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూలీలు వలసపోతున్నారు. వ్యవసాయం లేకపోతే పల్లె చస్తుంది. పల్లె చస్తే ఢిల్లీ చస్తుంది కదా అనుకుంటే భయమేస్తుంది. ఇట్లా అనుకుంటుంటే, అన్నా రైతన్న ఆత్మహత్య మానుకు, ఆత్మస్థైర్యం పెంచుకో. వ్యవసాయం వృత్తిగా, సాయం ప్రవృత్తిగా, అన్నదాతగా, రైతే రాజుగా బతికిన నువ్వు చేస్తే పల్లె చేస్తుందన్నా, ఢిల్లీ బతకదన్నా అని రైతును వేడుకోవాలనిపిస్తుంది. నిద్ర పట్టక ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే, కొన్ని నెలల కిందట అప్పులు తీర్చే దారి కోసం వెతుకుతూ నా దగ్గరకు వచ్చిన 2 నా కళ్ళ ముందు మెదిలారు. ఒకరోజు, సార్ రక్తం అమ్మిచ్చేది నువ్వేనా అంటూ ప్రెస్లోకి వచ్చాడు ఒక పల్లెటూరు అతను. అయ్యో, నేను రక్తం అమ్మినప్ప, ఊరికే ఇప్పిస్తాను, చెప్పు ఏమి రక్తం కావాలా అని అడిగినాను. రక్తం కోసం కాదు సార్, నువ్వు రక్తం అమ్మిస్తావని ఎవరో చెప్తే కిడ్నీ కూడా అమ్మిస్తావేమోనని వచ్చినాను సార్ అన్నాడు. ఆ మాట విని షాక్ అయ్యాను. అరే, ఎవరు చెప్పినారప్పా నేను రక్తం అమ్మిస్తానని, కిడ్నీ అమ్మిస్తానని? ఇంతకు నువ్వెందుకు కిడ్నీ అమ్ముకోవాలనుకున్నావు? సార్, నేను రైతుని. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. అప్పుల పాలైనాం. వానలు లేవు. బోర్లు వేసినా నీళ్ళు ఆటికాటికి. కరెంటు టయానికి రాక ఆ నీళ్లు పంటకు పెట్టుకోలేక పంటలు ఎండిపోతాండాయి. అప్పు చేసి డ్రిప్ వేసుకుంటే ఇప్పుడు బోర్లలో చుక్క నీళ్లు లేవు. అప్పులు తీర్చుకోలేక ఊర్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు అని తన దీనగాథను వినిపించాడు. పెళ్ళైందా? పిల్లలు ఎంతమంది?
అయింది సార్, ఒక్కతే బిడ్డ, పెళ్ళికి ఎదిగింది. పెళ్లి చేస్తామంటే చేతిలో పైసా లేదు. అవన్నీ అనుకుంటే నిద్ర పట్టదు. కడాకు మందు తాగి చచ్చిపోదామనుకున్నా అన్నాడు. కాదప్పా, నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళాం బిడ్డగతి ఏం కావాలా? అట్లా అనుకునే ముగ్గురం తాగి చచ్చిపోదామనే మందు సీసా ముందు పెట్టుకొని వాళ్ళిద్దరిని పిలిచిన. అబ్బా, అతని మాటలు వింటుంటే ముందు ముందు ఎంతమంది రైతుల ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తుందోనని భయమైంది. ఇంతకు తాగినారా? లేదు సార్, తాగింటి ఇయ్యాలకు మదీనాలు కూడా అయిపోతాండే సార్ అన్నాడు. అట్లేమీ కాదు, కల్తీ మంది అయితే తాగినా చచ్చిపోరని నీకు తెలీదేమో అన్నాను. తాగడానికి బాటిల్ ఓపెన్ చేస్తా అంటే నా పెళ్ళం తాగి సాధించేదేముంది, ఉన్న పొలం ఎందో అమ్మి అప్పులు తీర్చి టౌన్కి పోయి ఎట్లో అట్లా బతుక్కుందాం అని మందు సీసా పగలగొట్టింది సార్. మంచి పని చేసింది. ఆమెకున్న ధైర్యం నీకు లేకపోయింది కదప్ప. పెళ్ళా మాట ఎప్పుడూ వినకపోయినా కనీసం ఇప్పుడన్నా విన్నాం. సంతోషం. మరి ఆ పొలం అమ్మలేదా? అమ్ముదామంటే మా ఊర్లో కొనేవాళ్ళు ఎవరు? అంతో ఇంత డబ్బులు ఉన్నోళ్ళు టౌన్లు చేరి రాజకీయాల్లోకో, ప్లాట్ల వ్యాపారానికో, వడ్డీ వ్యాపారానికో, సారా వ్యాపారానికో తిరుక్కుంటారు సార్. ఇప్పుడు పల్లెల్లో వ్యవసాయం చేపించే వాళ్ళు ఎవరు సార్? అది కరెక్టేలే. ఇప్పుడు ప్రతి ఊర్లో పరిస్థితి ఇంతేలే. నేను రైతునే అన్నాను. అదీగాక ఇప్పుడు ఉపాధి హామీ వచ్చింది. కూలికి ఉపాధినిచ్చింది కానీ రైతుకు సమాధి కట్టింది. కూలీలు చిక్కే పరిస్థితి లేదు సార్. అవును, ప్రతి రైతు ఇదే చెప్తాండరు. అసలు ఇప్పుడు బరువు పని చేసేవాళ్లే లేరు. ప్రతి ఒక్కడు 10వ తరగతి వరకు చదువుతాండారు. వీళ్ళు కష్టం చేయలేక ఆటో డ్రైవర్లుగాను, ట్రాక్టర్ డ్రైవర్లుగాను, లేదంటే రెడీమేడ్ డ్రెస్సులు వ్యాపారం చేసుకొనో అంతో ఎంతో సంపాదించుకుంటున్నారు కదా. ఇంకా రైతు పనికి వచ్చేవాళ్ళు ఎవరు లేరంట అంటారు అన్నాను. అందుకే సార్ అప్పులు తీర్చలేకపోతాండం. కోట్లు అప్పులు చేసిన వీఐపీలు అయితే అదేందో ఐపీ పెడతారంట. మనం రైతులు అట్లా చేయలేం, మాట పడలేం కదా. దిక్కు తెలియక కిడ్నీ అమ్ముకునేకి వచ్చిన. ఎట్లన్నా అమ్మి సార్ అన్నాడు దీనంగా. చూడప్పా, నీ బాధ వింటుంటే రైతుగా నేను సానుభూతి తెలపడం తప్ప కిడ్నీ అమ్మేలేను. ఒకవేళ నువ్వు అమ్ముకున్నా నీకు వచ్చేది తక్కువే. దానివల్ల నీ అప్పులు తీరవు, నీ బిడ్డ పెండ్లి కాదు అన్నాను. అట్లనా సార్? నువ్వు అమ్మిస్తానంటే ముగ్గురివి అమ్ముతాము, అప్పుడు ఎక్కువ వస్తుంది కదా సార్? అతని మాటలు వింటుంటే నాకు దిక్కుతోచడం లేదు. ఏమి చేయాలో తెలియక, చూడప్ప, నేను ఏమీ సాయం చేయలేను. నువ్వు హైదరాబాద్కో బెంగళూరుకో పోతే అక్కడ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కిడ్నీల దందా జరుగుతుందని విన్నా. అక్కడికి పోతే మీవి ఎవరికైనా అవసరమైతే కొంటారు. వాళ్ళు మీకు ఎంత ఇస్తారో నాకేమీ తెలీదు అన్నాను. సరే, పోయేస్తాను సార్ అంటూ నిరాశగా వెళ్ళిపోయాడు. మరొక రోజు, సార్ కిడ్నీ అమ్మిస్తారా అంటూ స్పీడ్గా వచ్చాడు ప్రెస్లీకి ఒక అబ్బాయి. అతను వచ్చిన తీరు చూసి ఆశ్చర్యం వేసి, ఏం చేస్తావు బ్రదర్ నువ్వు అన్నాను. వ్యవసాయం చేస్తాను సార్ అన్నాడు. అబ్బా, ఇతను రైతే, ఎందుకు అమ్ముకోవాలనుకున్నావు? సార్, మా అమ్మకు ఏందో పెద్ద జబ్బు వచ్చిందంటే ఇక్కడ కాదంటే బెంగళూరుకి తీసుకుపోయినా సార్. అక్కడ వాళ్ళు చేసే పరీక్షలు, ఆపరేషన్లు, మందులు, వాళ్ళ ఆసుపత్రులు బతికేకే కానీ మనం బతికేకి కాదనిపించింది. ఎంతన్నా ఖర్చు కానీ అని ముందు ఉన్న 2 ఎద్దులు అమ్మినా, మళ్ళా ఉన్న 2 ఎకరాల పొలం అమ్మినా, కడాకు ఇల్లు కూడా అమ్ముకున్నా. ఉన్నవన్నీ పోయినాయి. కడాకు మా అమ్మ ప్రాణాలు కూడా పోయినాయి సార్ అన్నాడు తన కన్నీళ్లు తుడుచుకుంటూ. మొత్తానికి తల్లి రుణం తీర్చుకున్న కొడుకు అనిపించుకున్నావు బ్రదర్ అన్నాను సానుభూతిగా. సార్, తల్లి రుణం అయితే తీర్చుకున్నాను కానీ మా అమ్మని బతికించుకునేకి చేసిన రుణం తీర్చుకోలేకనే అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో వచ్చే ఆత్మహత్యల వార్తలు చూసి మందు దాగి చచ్చిపోదామనిపించింది అన్నాడు. అరే, అట్లెందుకు అనుకుంటావు? ఇంకేం చేయాల సార్, అప్పు తీర్చుకుంటా చేస్తే సమయానికి మనం అడుగుతానే లెక్క సాయం చేసిన వాళ్ళని మోసం చేసినట్టు అవుతుందని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చే చద్దామనుకున్నా. కానీ తీర్చాలంటే అమ్ముకునేకి కిడ్నీ తప్ప ఏమీ లేదు సార్ నా దగ్గర. అందుకే నీ దగ్గరకు వచ్చిన అన్నాడు. ఇంతకు నీకు పెళ్ళాం పిల్లలు ఎవరూ లేరా? పెళ్ళే కాలేదు సార్. పట్నంలో పకోడీలు అమ్ముకునేవానికైనా
పిల్లని ఇస్తారు కానీ పల్లెలో సేద్యం చేసుకునే నాకు ఎవడిస్తాడు సార్? మా నాయన నా చిన్నప్పుడే చచ్చిపోయినాడు, ఉండేది నేను ఒక్కడినే అన్నాడు. చూడు తమ్ముడు, నేనైతే నీ కిడ్నీ అమ్మీలేను. నువ్వు ఆ ఒక్కటి అమ్మినా నీవు అనుకున్నంత డబ్బు రాదు అన్నాను. అట్లయితే 2 అమ్ముతాలే సార్ అన్నాడు. అవి 2 అమ్మితే నువ్వు బతకవు కదా అన్నాను. సార్, అప్పు తీర్చకపోతే ఎట్లా బతకను కదా? అప్పు తీర్చలేక చచ్చిపోయి 10 మందితో మోసగాడు అనిపించుకోకుండా అప్పు తీర్చి సచ్చినాడు, శభాష్ రోషగాడు అనిపించుకుంటాను సార్ అన్నాడు. ఆ అబ్బాయి ఆత్మగౌరవానికి, పౌరుషానికి జోహార్ అనుకున్న నా కళ్ళు చెమ్మగిల్లాయి. బ్రదర్, నీ మాటలు వింటుంటే నాకేం చెప్పాలో దిక్కు తోచలేదు. నీవు బెంగళూరుకో హైదరాబాదుకో పోవాల్సిందే. నీది ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అంటున్నావు? అరుదైంది. ఎవరికైనా అవసరమైతే మంచి రేటే పోవచ్చు. మరి ఏజెంట్లు ఎంత కొట్టేస్తారో, నీకెంత ఇస్తారో నాకైతే తెలియదు అన్నాను సానుభూతిగా. ఏందో సార్, నీ మీద ఎంతో నమ్మకంతో వస్తే కానీ పని కాలేదు, పోయొస్తాను సార్ అంటూ ఎంతో దిగులుగా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ మరి నాకు ఎప్పుడూ కనపడలేదు. కానీ ఆత్మహత్య చేసుకోలేదని గ్యారంటీగా చెప్పగలను. ఎట్లంటే చేసుకుంటే టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళ చావు వార్తలతో వారం రోజులు పండగ చేసుకునేవారు కదా. ఆ మధ్యనే కిడ్నీ రాకెట్లో లక్షల దోపిడీ అనే వార్తలతో పత్రికలు, టీవీ ఛానల్స్ విపరీతమైన ప్రచారం జరగడం చూస్తే ఇప్పుడు మన రైతులకు అమ్ముకోవడానికి ఏ పంట లేదు కదా, వారికున్న ప్రత్యామ్నాయం కిడ్నీనే కదా అనే ఆలోచన వస్తుందేమో. కానీ ఇంతవరకు ఏ పంట అమ్ముకోవాలన్నా దళారీల చేతిలో మోసపోయాడు కదా రైతు. కనీసం కిడ్నీ అమ్ముకోవడానికైనా రైతు బజార్లో స్థానం కల్పిస్తూ మధ్యలో దళారీల బెడద లేకుండా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందేమో. అలా చేస్తే రైతులే కాదు మరెందరో మేరా భారత్ మహాన్ అంటూ కిడ్నీలు అమ్ముకోవడానికి క్యూలు కడతారేమో అనిపిస్తుంది. ఇందుకోసం మాకున్న ప్రత్యామ్నాయ పంట కిడ్నీలే. ప్రభుత్వం కిడ్నీల అమ్మకం చట్టబద్ధం చేయాలి, గిట్టుబాటు ధర కల్పించాలి అనే నినాదాలతో భవిష్యత్తులో ఏదో ఒకరోజు బలమైన రైతు ఉద్యమం వచ్చిన ఆశ్చర్యం లేదు కదా. ఇది కొత్త పంట, సరికొత్త డిమాండ్. తప్పు కాదు, తప్పదు అనుకునేంతగా పరిస్థితులు దిగజారుతాయేమోనని అనుకుంటే వణుకు పుట్టింది, మనసు వికలమైంది. ఈ దారుణ పరిస్థితి రాకూడదనుకుంటే పాలకులు ఇకనైనా కళ్ళు తెరవాలి. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వాలి. కల్తీ వ్యాపారులు, దళారీల దోపిడీ నుంచి రైతును కాపాడాలి. పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలి. వ్యవసాయం దండగ కాదు పండగ అనుకునేలా చేయాలి అనే డిమాండ్లతో భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా బలమైన రైతు ఉద్యమం వచ్చేలా రైతులను పిరికిగా చావకోయ్, చేవతో పోరాడవోయ్, నీ పంటకు సాగునీరు సాధించవోయ్, గిట్టుబాటు ధర రాబట్టవోయ్, పల్లెను బతికించవోయ్, ఢిల్లీని బతికించవోయ్ అని చైతన్యపరచాలని అనుకున్నంతనే మనసు కుదుట పడింది, కునుకు పట్టింది.